పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. యువశక్తి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. ప్రతి వారం యువశక్తి కార్యక్రమం ద్వారా ఒక్కో యువతను తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తున్నాం. అలానే వారి అనుభవాలు తెలియచేస్తున్నాం. మరి ఈ వారం కూడా మనతో పాటు ఉన్నాడు రవీంద్రనాథ్ రెడ్డి. రవీంద్రనాథ్ రెడ్డి అంటే చాలా మందికి తెలీదు. బుల్ రెడ్డి అంటే తెలుస్తుంది. ఎందుకంటే చాలా వరకు అప్పుడు పైమా టీం అందరికీ కూడా ఈ పేరుతోనే బాగా పరిచయం. సో, కాబట్టి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బుల్ రెడ్డి మనతో ఉన్నారు. సో, చాలా చిన్న వయసులోనే తను ధ్యానంలోకొచ్చి, జీవితంలో ఎన్నో అధిరోహాల్ని చూసి, మరి ఈరోజు తన ఎక్స్‌పీరియన్స్‌లు మనతో పాటు షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు. రవీంద్రనాథ్ రెడ్డితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అక్క. అసలు చెప్పు అసలు నీ ట్రావెల్ నేను చూసాను గానీ, అసలు ఎక్కడ స్టార్ట్ అయిందన్నది నాకు కూడా తెలీదు. ధ్యానంలోకి ఎలా వచ్చావు? మోస్ట్‌లీ చాలా మందికే తెలీదు. చాలా తక్కువ మంది. ఆహ్, సో, అయితే ధ్యానం అంటే చిన్నప్పుడు 2005 నుంచే స్టార్ట్ అయింది. సో, అమ్మ, నాన్న వాళ్ళ ద్వారా. సో, ఫస్ట్‌లో యోగా చేసేవాళ్ళు. సో, యోగాలో పాటు మెడిటేషన్. సో, అలానే స్టార్ట్ అయింది మెడిటేషన్. ఓకే. సో, ఫస్ట్ మీ పేరెంట్స్ యోగాలో ఉండేవాళ్ళా? నాన్నగారు చిన్నప్పటి నుంచి యోగా, మెడిటేషన్ అనేది ఇంట్లో చేయడం. సో, మా అందరి చేత చేపించడం. సో, ఏదైతే మొత్తం మీదకి శరీరాన్ని మౌల్డ్ చేసుకొని, తర్వాత మనసుని మౌల్డ్ చేసుకునే స్థాయికి హ్మ్. రావటం జరిగింది. అయితే నువ్వు చాలా డీప్‌గా వచ్చావు గదా! మీ పేరెంట్స్ ఎంత డీప్ ఎళ్లారో నాకు తెలీదు హ్మ్. గానీ, నువ్వు చాలా యాక్టివ్ రోలే ప్లే చేసావు. ఎక్కువ ఎక్కువ ధ్యాన మహాయజ్ఞాలకి అటెండ్ అవ్వడం. హ్మ్. అసలు యోగా చేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు ఏదైనా తేడా తెలిసేదా? నీ లోపల ఏమన్నా మార్పులు జరిగాయి అనా? సో, బేసికల్లీ ఫస్టు నా మేజర్ ఇంట్రెస్ట్ ద్వారా ఎళ్ళిపోయేది. సో, ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్‌తో. సో, వాళ్ళు ఎక్కడికి నేను వెళ్తా అన్నా సరే, సో, ఫస్ట్ ఇనీషియల్‌గా వాళ్ళు ఆలోచించేవారు. దానికంటే ముందు ఫస్టు ఆహ్, సో, ఇంట్లో గ్రాడ్యుయల్‌గా యోగాతో పాటు మెడిటేషన్ నడిచేది. సో, 2005 నుంచి. సో, నేను మెడిటేషన్ స్టార్ట్ చేసింది అప్పటి నుంచి. యోగా అండ్ మెడిటేషన్ 2006 నుంచి. సో, తర్వాత అలా కొన్ని రోజులు అయిన తర్వాత అంటే లైక్ పేపర్‌లో పాంప్లెట్ వచ్చింది. సో, అదేంటంటే పత్రిజీ వస్తున్నారనేసి ఒక హ్మ్. చోటకి. సో, మా ఊరు నుంచి ఆల్‌మోస్ట్ ఒక 20, 25 కిలోమీటర్సు. సో, ఆచంట్ అని. సో, అక్కడికి ఫస్ట్ టైమ్ సార్‌ని కలవడం అక్కడే అనమాట. సో, నాకు తెలీదు అంటే ఓకే. గెడ్డమాయన ఉన్నారు. సంథింగ్ ఒక గురువుగారు. అంటే మెడిటేషన్ చేస్తాము. సో, చిన్నప్పుడు అంత ఎక్కువేమీ తెలీదు. సో, వెళ్ళాం, కూర్చున్నాం. సార్ ఏదో స్టేజ్ మీద కూర్చొని స్పీచ్ ఇస్తున్నారు. బట్ స్పీచ్ నాకు సరిగ్గా గుర్తులేదు గానీ ఆహ్, డైరెక్ట్‌గా సార్ ప్రాక్టికల్‌గా ఒకటి చేసి చూపించారు. అదేంటంటే లైక్ వాటర్ బాటిల్ తీసుకొని ఫస్ట్ వాటర్ తాగారు. తర్వాత నోరు మూసుకొని మళ్ళీ సేమ్ వాటర్ ఏసుకున్నారు. నోరు మూసుకుంటే వాటర్ పడిపోతాయి. హ్మ్. సో, అలా పడిపోయినాయి ఫుల్ వాటర్ బాటిల్ మొత్తం వదిలేసారు. నాకు కాన్సెప్ట్ అర్థం కాల. సో, తర్వాత మా నాన్నగారిని అడిగిన తర్వాత చెప్పడం ఏమంటే ఆహ్, మనం ఏదైతే తీసుకోవాలనుకుంటున్నామో తీసుకుంటాం. మనం తీసుకోవాల్సిన అవసరం లేదనుకుంటే అది సో, నాకంత డీప్‌గా అప్పుడు కాన్సెప్ట్ అర్థం కాలేదు గానీ, సో, గ్రాడ్యుయల్‌గా ఏంటంటే మనకేదైతే మనం తీసుకోవాలనుకుంటున్నామో అది మాత్రమే తీసుకోవాలి. సో, అవసరం లేనిది అవసరం లేదు. వదిలేయాలి బయటికి. వదిలేయాలని. సో, ఓకే. అప్పుడు ప్రాక్టికల్‌గా అది చూసినప్పుడు ఎందుకు ఈయన చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే ఏదో చెప్పొచ్చు. బట్ ప్రాక్టికల్‌గా అందరికీ చూపించరు. దగ్గర దగ్గర ఒక 1000 మంది, 2000 మంది ఉంటారు చుట్టుపక్కల హ్మ్. జనం. సో, అంటే చాలా డిఫరెంట్‌గా అనిపించింది. సో, హ్మ్. అదే రోజు ఈవినింగ్ అక్కడ సార్ దగ్గరికి వెళ్ళడం, కూర్చోవడం, సార్‌తో మాట్లాడడం. సో, అక్కడ స్టార్ట్ అయింది సార్‌తో. సార్ దగ్గర నుంచి కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం. సో, అలా అలా ఆల్‌మోస్ట్ ఒక 1, 2 మినిట్స్. సో, అలానే ఉండిపోవడం. సంథింగ్ ఒక రకమైన ఫీల్ స్టార్ట్ అయింది. హ్మ్. సో, తర్వాత ఇంకెక్కడికి అంటే సార్ ఎక్కడికెళ్ళినా వెళ్ళాలి. అంటే సార్‌లాగా అప్పటికే తెలిసేంటంటే సార్ చాలా లొకేషన్‌లో తిరుగుతా ఉంటారని. సరే తిరగాలనే థాట్ అక్కడ స్టార్ట్ అయింది. సో, నాకు ట్రావెల్ బేసికల్లీ బాగా ఎక్కువ ఇష్టం ఏంటంటే ఇన్‌స్పైర్డ్ బై పత్రిజీ ఓన్లీ. 2009 అనుకుంటది శ్రీశైల ధ్యాన మహాచక్రం అనేసి స్టార్ట్ చేశారు. సో, ఇంట్లో వాళ్ళందరూ ప్లాన్ చేసుకుంటున్నారు. ఎళ్తున్నారు అమ్మా, నాన్న అందరూ. సో, నేను మా అన్నయ్య మాత్రం ఇంట్లో ఉంటాం. చెప్పాను గదా! సార్‌లాగా తిరగడం అనేది ఒక ఇంట్రెస్ట్ వచ్చిందని. సో, నేనెందుకెళ్ళకూడదని ఒక థాట్ వచ్చింది. కంటిన్యూగా 3 ½ అవర్స్ మెడిటేషన్ చేశాను. ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో అంత లాంగ్ మెడిటేషన్ చేయడం. సో, ఆటోమేటిక్‌గా ఒక 1 ఆర్ 2 డేస్ అంటే అది ఆల్‌మోస్ట్ డిసెంబర్ ఎండింగ్ వస్తుంది. సో, అప్పుడు ఆ టైంలోనే ఒక 1 వీక్ పెట్టేవారు మనకి. 23 నుంచి అనుకుంటా. అంటే ఇంట్లో వాళ్ళందరూ ప్లాన్ చేసుకుంటున్నారు వెళ్ళిపోదామని. సో, నేనిలా మెడిటేషన్ చేసుకొని ఖచ్చితంగా నేను వెళ్ళాలి అని ఒక థాట్‌లో ఉన్నా.
సో, వన్ డే అయిపోయిన తర్వాత నాన్నగారు వచ్చి లేదు మా అమ్మగారే. మా అమ్మగారొచ్చి, "సరే నాన్న తీసుకెళ్దాం అని అనుకుంటున్నారంటే" సో, ఐ ఫీల్ డిఫరెంట్. బట్ ఆ 3:30 గంటల మెడిటేషన్‌లో నాకొక చిన్న వాయిస్ వినిపించింది. సో, నాకు మెడిటేషన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఏదైనా వచ్చిందంటే అదే ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఒక వాయిస్ ప్లస్ ఒక విజువల్ కనిపించింది. సో, విజువల్ ఏంటంటే లైక్ చాలామంది పీపుల్ ఉన్నారు. బట్ అది నా థాటో, విజువలైజేషనో తెలీదు. సో, చాలామంది పీపుల్ ఉన్నారు. సో, అక్కడ నేనున్నాను. నేను ఉన్నానన్న ప్రెజెన్స్ నాకు వినిపించింది. సో, తర్వాత 1 ఆర్ 2 డేస్ తర్వాత అది ఓకే అయింది. సో, నేను దాని తర్వాత ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో ఫస్ట్ జర్నీ ఎక్కడికంటే లాంగ్ శ్రీశైలం. శ్రీశైలం. దానికంటే ముందు విజయవాడ కూడా వెళ్ళాం. హ్మ్. సో, విజయవాడ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నాన్నగారు ప్లాన్‌తోనే తీసుకొనెళ్లారు. సో, శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞం అన్నది అదే లాస్ట్ యజ్ఞం. హ్మ్. తర్వాత చక్ర స్టార్ట్ మనందరం అయింది. కలిసింది అక్కడే. యాహ్! అమరావతి. ఆ! సో, యజ్ఞంలో కలిసాము. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఆజాద్, ముఖేష్, డాన్స్. సో, నాకు ఫస్ట్ టైమ్ ఆహ్, లైక్ అంటే చాలా మందితో కలవడం, లైక్ ఇంతమంది యూత్ ఉన్నారు. లైక్ ఇన్ని ఆర్ట్స్ ఉన్నాయి. ఆజాద్ అక్కడ ఎలా అంటే డాన్స్ గాని, లేకపోతే చాలా చేసేవాడు విన్యాసాలు. హ్మ్. సో, ఇవన్నీ చూసి లైక్ అంటే నేను ప్రతిదాన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటా. సో, దాని తర్వాత నాకు అలవాటయిన తర్వాత మాత్రమే నేను కనెక్ట్ అయితా. సో, ఆ శ్రీశైలం అంతా అబ్జర్వేషన్‌లోనే ఉన్నా. హ్మ్. దాని తర్వాత అమరావతి. సో, 1 ఇయర్ అయింది. ఏదో ఎడ్యుకేషన్ నడుస్తా ఉండేది. దాని తర్వాత అమరావతిలో ఇంకా హ్మ్. అంటే ఒక ఓకే. పైమోళ్ళు చాలామందున్నారు. సో, వాళ్ళతో మనం వెళ్ళొచ్చు, మాట్లాడొచ్చు అన్న ఇదొచ్చింది. ఈ కల్చరల్ ఈవెంట్స్ స్టార్ట్ అయినప్పుడు పైమ వాళ్ళవి. సో, అప్పుడు మీతో పాటే ఉన్నప్పుడు ఆహ్, ఫస్ట్ టైమ్ నాకు ఒక ఆపర్చునిటీ ఏంటంటే, ఏమన్నా డాన్స్ చేస్తావా? స్కిట్ చేస్తావా? అంటే అప్పుడు స్కిట్ పార్ట్‌లో మీ స్కిట్‌లో చేశాను నేనప్పుడు. హ్మ్. మీరు, చందు గారు బాగా గుర్తుండుంటది. అవును. గుర్తుంది. సో, ఫస్ట్ టైమ్ నాకు ఒక ఒక సాంగ్‌లో గాంధీ వేషం వేశారు. హ్మ్. సో, అంటే నాకు బాగా ఇష్టం ఏంటంటే వాకింగ్. హ్మ్. ఎందుకనంటే నాకు గాంధీ వేషం వేశారు ఆ రోజు. ఫస్ట్ నా ఫేస్‌కి మేకప్ పడిందంటే గాంధీ వేషం. సో, ఒక ఫ్రెండ్ ఉన్నాడు. మీకు తెలుసు తేజ, సాయిరామ్ తేజ. అవునవును. సో, సాయిరామ్ తేజ అన్నాడు, "నువ్వు అంటే పైకెళ్ళిన తర్వాత నేనేం చేయాలనంటే, జస్ట్ నడవాలంటే" అవునా నడవాలంటే, అప్పుడు సాయిరామ్ తేజ వచ్చి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు. నువ్వు ఎట్లా నడవాలి అనేది. సో, అప్పుడు నాకు అర్థమైంది ఏమంటే, తను చెప్పింది, గాంధీజీ నడుస్తా ఉంటే ఎనకాల నుంచి జనాలందరూ పరిగెత్తుకుంటూ వచ్చేవారు. సో, నీ నడక అలా ఉండాలి అని. సాంగ్ స్టార్ట్ అయింది. పైకి వెళ్ళాను. సో, వాక్ చేసుకొని అంటే ఏమి ఉండదు సింపుల్. ఎనకాల నుంచి ఎదర వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. పోజ్ ఇవ్వాలి అంతే. సో, ఎనకాల సాంగ్ అయిపోతుంది. సో, ఇదంతా అయిపోయిన తర్వాత ఆ సాంగ్ అయిపోయిన తర్వాత పత్రిజీ చూసి పైకొచ్చారు. పైకొచ్చి ఎవరు వాక్ చేసుకొని వచ్చింది పిలవమన్నారు. అప్పుడు నాకు అర్థమైంది ఏమంటే సో, సార్ దృష్టిలో పడడం అనేది అదొక ఎక్స్‌పీరియన్స్ నాకు. దాని తర్వాత వైజాగ్. సో, వైజాగ్‌లో కంప్లీట్‌గా మీతో పాటు ఉన్నాం. అవునవును. 'అవతార్' అని ఒక పెద్ద స్కిట్ స్కిట్ ఒకటేసాము. ఒకటి చేసావు. బ్లూ యెస్. కలర్స్ యెస్. వేసుకొని. సో, ఇట్లా ఓవరాల్‌గా పైమతో కల్చరల్స్‌లో చాలా ఎక్కువ జర్నీ చేసావు. ఇంకా ఏంటి అంటే ఒక వైభోగంలోకొచ్చేసినట్టే ఓ విధంగా చెప్పాలి హ్మ్. అంటే. ఎందుకంటే అప్పటి వరకు ప్లెయిన్‌గా ఎళ్ళే మన లైఫ్ చాలా పండగగా హ్మ్. ప్రాక్టీస్‌లని ఆహ్, యు అలానే గ్రూప్ మెడిటేషన్, హ్మ్. నాలెడ్జ్ షేరింగ్ అండ్ ఆర్ట్స్. యాక్చువల్ సార్ కూడా ఇవే యాహ్! చెప్తూ ఉంటారెప్పుడు. అది నీకు ఫుల్‌ఫిల్ అయిందని నాకు అర్థమైంది. సో, నీ లోపల ఏం ఏం చేంజెస్ అంటే ఇప్పుడు మనకొక ప్రాబ్లమ్ వస్తే మనకు మనం హ్యాండిల్ చేసుకునేలాగా ఉండాలి. హ్మ్. హ్మ్. సో, ఆ శక్తి ధ్యానం ద్వారా వస్తుంది. కొంతమందికి చిన్నప్పటి నుంచి మేబీ గత జన్మలో వచ్చుండొచ్చు. కొంతమందికి నేను నా వరకు వస్తే నేను చిన్నప్పుడు చాలా భయంగా ఉండేదాన్ని. హ్మ్. ధ్యానం చేశాక చాలా ధైర్యం వచ్చింది నాకు. అట్లా నీకేమైనా క్వాలిటీస్ ఏమైనా చేంజ్ అయ్యాయా? మెడిటేషన్ డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండడం. సో, సార్ చెప్పినయి ఎప్పుడు సో, అంటే ఈ ధ్యానమా చక్రాలు గాని, లేకపోతే అప్పుడుండే యజ్ఞాలు గాని, మార్నింగ్ మెడిటేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా సార్ యొక్క మెసేజ్ వినడం. నా రూట్స్‌ని చేంజ్ చేసినయి సార్ మెసేజెస్. సో, సార్ చెప్పిన ప్రతీదీ వినడం, దాన్ని లైఫ్‌లో ఆహ్, ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేయటం. చేయడం. బాగా ఫేవరెట్ కొటేషన్ ఏంటంటే సార్ చెప్పింది కర్మణ్యేవాధికారిస్తూ మా ఫలేషు కదాచన కర్మఫల హేతుర్భుః మా తే సంగస్తు అకర్మణి. సో, ఇది భగవద్గీతలో సెకండ్ చాప్టర్‌లో ఉండేది. సో, అంటే ఇది కృష్ణ, అర్జున్ యొక్క కన్వర్జేషన్‌లో కర్మయోగం గురించి. అంటే కర్మ చేసుకుంటూ వెళ్ళడం, కర్మ చేసుకుంటూ వెళ్ళు అనేది ఓవరాల్‌గా ఆహ్, ప్రతిఫలం ఆశించకు. ఆశించకు. సో, సార్ ఒక్కసారి ఇది చెప్పిన తర్వాత నా మైండ్‌లోకి బాగా వెళ్ళిపోయిందది. సో, నాకు అది మైండ్ అని చెప్పలేను గానీ కాన్షియస్‌లోకి. సో, అది కనెక్ట్ అయింది కాన్షియస్‌కి. సో, అంటే ఇప్పటి వరకు నేను ఏది చేసినా
ఓకే. సంథింగ్ నేనేదో ప్రతిఫలం అనే థాట్‌లో ఉండేవాడిని. బట్ ఎప్పుడైతే ఇది విన్నానో, సో దీని నుంచి ఓకే. నువ్వు వర్క్ చేసుకుంటూ పో, వర్క్ చేసుకుంటూ పో. ఎక్కడ స్టాప్ అవ్వకు అనేది నాకు బై డిఫాల్ట్‌గా మొత్తం సెల్స్‌లో అది ఇంజెక్ట్ అయిపోయింది. సో నాకు బేస్ రూట్స్ ఎక్కడ పడిందంటే అక్కడే. సో, కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భుం మాతే సంగస్తు అకర్మణి. అకర్మణి. కృష్ణుని కాన్సెప్ట్‌లు చాలానే. సో అందులోని సారు మనకి కృష్ణుడు లాంటి యెస్, ఆఫ్‌కోర్స్. యాహ్! ఆయన లివింగ్ లెజెండ్, హ్మ్. కనిపించే కృష్ణుడు. హ్మ్. సో, ఎంతో మందికి రోల్ మోడల్. ఆయన చెప్పే కాన్సెప్ట్స్ వల్ల భగవద్గీత ప్రాముఖ్యత ఎప్పుడు తెలిసింది అంటే, సార్ మాటల ద్వారానే తెలిసింది. హ్మ్. టు బి ఫ్రాంక్, మన హిందూగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి యాక్చువల్ భగవద్గీత ప్రాముఖ్యత తెలియాలి. హ్మ్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అది అవును. అది డిఫరెంట్ చాప్టర్. డిఫరెంట్ యాహ్! చాప్టర్. బట్ గురువుగారి వల్ల భగవద్గీత యొక్క ప్రాముఖ్యత, ఆ యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క విలువ, హ్మ్. మన జీవితానికి ఎంత అవసరం పడుతుంది భగవద్గీత, అవును. మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయటానికి భగవద్గీత ఎంత అవసరం పడుతుంది అన్న విషయం మాత్రం గురువుగారి ద్వారా తెలిసింది. మీకింకా సో, అయితే ఇప్పుడు హ్మ్. నువ్వు ఎప్పుడు గూడా అప్పటినుంచి నువ్వు చేసే పని మీద తప్పించి ఫలితం మీద హ్మ్. ఫోకస్ హ్మ్. చేయకుండా వర్క్ చేసుకుంటూ ఎళ్తున్నావు. మీకింకా చెప్పాలంటే ఇక్కడ ఆహ్, మేము మా చిన్నప్పటి నుంచి టెంపుల్స్‌కి వెళ్ళింది లేదు. ఎందుకనంటే మేము పుట్టకముందే అంటే మా నాన్నగారు వాళ్ళు ఆహ్, 90స్ నుంచే పూజ చేయడం అనేది బంద్ చేశారు. సో, ఎందుకు? ఒక సాధువు ఉండేవారు మా మా ఏరియా చుట్టుపక్కల. ఆయన సాధు బీట్స్ అంటారు ఆయన పేరు. ఆయన కేరళ ఆయన. సంథింగ్ లైక్ ఆయన ఒక 100, 150 సంవత్సరాల ఏజ్ ఆయన. సో, ఆయనేంటంటే పూజలో ఏమి ఉండదు. మీరు పూజ చేసినా లైక్ అంటే ఒక ఐడల్‌ని పెట్టుకొని పూజ ఏమి చేయొద్దు. సేమ్ అంటే సార్ చెప్పిన కాన్సెప్ట్‌లే అన్నీ ఆల్‌మోస్ట్ చెప్పారు. బట్ ఎక్సెప్ట్ నాన్ వెజ్ గురించి. సో, అప్పటినుంచి మేము అంటే టెంపుల్‌కి వెళ్ళడం అనేది బందు. సరే అందులో ఏముండదు అనేది. హ్మ్. మేము పుట్టి పెరిగిన తర్వాత నాకు తెలిసి నేను ఒక 10, 15 ఇయర్స్ వరకు నేను టెంపుల్‌కి వెళ్ళిందే లేదు. అసలు రాముడెవరు? కృష్ణుడెవరు? అసలంటే ఈ దేవుళ్ళనే కోణంలో ఉంటాయి కదా! సో, వాళ్ళెవరో తెలీదు. ఎప్పుడైతే మెడిటేషన్ స్టార్ట్ అయినాయో సార్ కొన్ని కొటేషన్ చెప్పడాలు, రాముడు, కృష్ణుడు. సో, దెన్ అప్పుడు నాకు ఓకే. ఆ క్యారెక్టర్స్ మీద అవగాహనొచ్చింది. ఓకే. వీళ్ళు గౌతమ్ బుద్ధుడు. అంటే వాళ్ళేం చెప్పారు? కృష్ణుడు ఏం చెప్పారు? సో, అలాగా స్టార్ట్ అయ్యాయి. సార్ వెరీ వల్ల. వెరీ నైస్. వెరీ నైస్. అంటే హ్మ్. ధ్యాన్మా చక్రాలన్నీ మనం వైజాగ్ ఇవన్నీ కంప్లీట్ చేసుకునేంత వరకు స్టూడెంట్స్‌లా ఉండి చాలా ఎంజాయ్ చేసాం. ఆఫ్టర్ దట్ లైఫ్ చాలా టర్నింగ్ పాయింట్స్ ఎంజాయ్ అయ్యాయి. లెర్నింగ్స్ అంటే నేను కీ పాయింట్స్ నేనెక్కడ మీ దగ్గర నుంచి నేర్చుకున్నామంటే అప్పుడు నేను చాలా చిన్నోడిని. అవును. మమ్మల్ని అవును. వదిన వదిన అవును. అని ఉండేవాళ్ళం. సో, అంటే ఆ కమిట్మెంట్ ఫస్టు సెట్ అయింది మాకు. నాకు లైక్ అంటే మీరు ప్రాక్టీస్ చేపిచ్చేవారు. నా మైండ్‌లో అంటే ఇంకేం ఉండేది కాదు. ఓకే. వాళ్ళు డాన్స్ చేస్తున్నారు, స్కిట్ చేస్తున్నారు. స్కిట్ ప్లానింగ్ నచ్చేది నాకు. సో, మీతో పాటు ఉన్నప్పుడు సో, చందన్ యాక్టింగ్ గాని, చందన్ యాక్టింగ్ నంబర్ 1 క్లాస్. నెక్స్ట్ హ్మ్. రుద్రతాండవం ఉంటుంది కదా! సో, అది ఎప్పటికి రిమెంబర్ హ్మ్. గుర్తుంటది. మనం నిన్న చూసాం. బట్ అది ఒక అంటే ఇంకా ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటది. అన్న ఒక డిఫరెంట్ ఉంటది. హ్మ్. ఆ ఎక్స్‌ప్రెషన్స్ నాకు నచ్చేవి. ఆ ఎక్స్‌ప్రెషన్ నేను తీసుకునేవాడిని. లైక్ అంటే నవరసాలనేవి ఉంటాయి గదా! సో, బై డిఫాల్ట్‌గా ఆహ్, స్టెప్ బై స్టెప్ అన్నీ నేర్చుకున్నా. సో, లైఫ్ టర్నింగ్ అన్నది చాలా మందికి జరుగుతది. హ్మ్. అందరికీ జరిగింది యాక్చువల్ అప్పుడున్న పైమా టీమ్ మెంబర్స్ ఇంక్లూడింగ్ మీ అండ్ చందు, ఆజాద్, హ్మ్. అందరికీ ఒక టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. అప్పటిలాగా లేరు. బిజీ హ్మ్. బిజీ అయ్యారు హ్మ్. హ్మ్. పర్సనల్ హ్మ్. లైఫ్‌లో. సో, నీ పర్సనల్ లైఫ్‌లో అప్పటి వరకు చిన్నోడివి మంచిగా అందరితో అవును. ఆహ్, ఎంజాయ్ చేసావు. సడెన్‌గా ఎవరి ఎవరి పనిలో ఆళ్ళు బిజీ అయిపోయారు. హ్మ్. సో, నీకోసం తెలుసుకున్నాను నువ్వు మన సొసైటీలోనే చాలా ప్రాజెక్ట్స్ ఏవో చేసావంట. హ్మ్. పత్రి సార్‌కి రిలేటెడ్ ఏవో చేసావని యాహ్! విన్నాను. అసలు ఏం చేసావు నువ్వు? సో, ఇదంతా స్టార్ట్ అవ్వకముందు ఒక బుక్ చదివా 'తయూబా ప్రొఫెసీ' అని. అంటే తయూబా గ్రహం గురించి. బట్ అది ఏమో ఎగ్జాక్ట్‌గా ఎట్లా కనెక్ట్ అయిందో తెలీదు గానీ, ఒక 1 వీక్, 10 డేస్ పట్టింది బుక్ చదవడం. సో, అదే టైంలో నేను మెడిటేషన్ చేయడం, ఒక పక్క ప్యారలెల్‌గా బుక్ చదవడం. సో, ఇదే ఒక కంటిన్యూ‌గా నడిచింది 10 డేస్. మీన్‌వైల్ ఇందులో నాకు ఎక్స్‌పీరియన్స్ ఏమంటే, కొన్ని విజన్స్ కనిపించాయి. విజువల్స్. లైక్ నెక్స్ట్ 2 ఇయర్స్ నీ పర్టిక్యులర్ టార్గెట్ ఇది. నెక్స్ట్ అంటే 2018 తర్వాత 2020 నాకు నంబర్స్ కనిపించాయి. నెక్స్ట్ 2024 సో, ఇలా నంబర్స్ కనిపించాయి. నంబర్స్ తగ్గట్టుగా లైక్ నువ్వు ఒకటి చెయ్యాలి అన్నట్టుగా నాకొకటి వచ్చింది. లైక్ అందులో పార్ట్ ఏమంటే డాక్యుమెంటరీ అని వచ్చింది.
2016లోనే 2015లో ఈ బుక్ చదివాను. సో, అప్పుడు స్టార్ట్ చేశా. అసలు డాక్యుమెంటరీ అంటే ఏంటి? ఏ అంటే ఎలా చేస్తారు ఏంటి అనేది అప్పుడు రిసర్చ్ చేయడం చూసా. నా మొబైల్‌లోనే అంటే ఒకటి డాక్యుమెంటరీ తీయాలంటే ఏమేమి కన్సిడర్ చేసుకోవాలి? ఏమేమి తీసుకోవాలి? ఓకే. కెమెరా. సో, ఫస్టు కెమెరా గురించి తెలుసుకున్నా. కెమెరా గురించి నేర్చుకున్నా. సో, తర్వాత ఎడిటింగ్. సో, ఎడిటింగ్ కూడా అలానే ఆన్‌లైన్‌లో, యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాను. ఎవరి దగ్గరికి పోలే. సో, అలాగా ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ వచ్చిందేంటంటే, ఇది థాట్‌లో ఉన్నప్పుడు అంటే ఓకే. ఒక పక్క నుంచి నేను కెమెరా ఎట్లా హ్యాండిల్ చేయాలి, తర్వాత ఎడిటింగ్ ఎలా చేయాలి, ఇయన్నీ నేర్చుకుంటున్న టైంలో ఒక 10 డేస్ వర్క్‌షాప్ ఒకటి జరుగుతుంది. సో, నువ్వొచ్చి షూట్ చేయాలని చెప్పారు. సో, అలాగా ఆహ్, ట్రైబల్ ఏరియాలో పిల్లలకి మెడిటేషన్ జరుగుతుంది. ట్రైబల్ ఏరియాలో 10 డేస్ మెడిటేషన్ జరుగుతుంది పిల్లలకి. సో, దాన్ని వెళ్లి షూట్ చేయాలి. సో, అక్కడికి వెళ్ళడం, షూట్ చేయడం. సో, అంటే నా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. సో, వెళ్ళి ఒక 2 డేస్, 3 డేస్ షూట్ జరిగింది. సో, దాని తర్వాత వచ్చి వేరే ఒక పర్సన్ దగ్గర సిస్టమ్ తీసుకొని సో, ఎడిట్ చేసి ఏదో అప్పుడొచ్చిన స్టార్టింగ్ బేసిక్స్‌తో ఎడిట్ చేసాం. సో, బట్ అక్కడికి ఒక పార్ట్ అయింది. ఓకే. ఏదో ఒక ఎక్స్‌పెరిమెంటల్‌గా. సో, తర్వాత నా థాట్ ఏమంటే ఆ కెమెరా రెంట్‌కి తెచ్చాం. మనకు ఓన్‌గా ఒక కెమెరా ఉండాలన్న థాట్‌తో మా నాన్నగారికి చెప్పి, "నాన్న ఇట్లా" అంటే, సో, మా నాన్నగారు ఫస్టు ఎందుకు సంథింగ్ అని చెప్పి అంటే నేను చదివింది వేరు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. సో, "నువ్వు చదివింది వేరు ఇదంటే" నాకు దీని మీద కొంచెం ఇంట్రెస్టు. సో, అలా స్టార్ట్ చేద్దామంటే, సో, కెమెరా అంటే వెంటనే మా నాన్నగారు కెమెరా కొన్నారు. సో, దెన్ అక్కడి నుంచి కొన్ని బైట్ షూట్స్ చేయడం అట్లా స్టార్ట్ అయింది లైఫ్. సో, కొన్నాళ్ళ తర్వాత మీకు 'జాన్ అర్జున్' తెలుసు కదా! 'అర్జున్'. యాహ్! 'నాగార్జున.' సో, 'అర్జున్' నుంచి నాకు కాలొచ్చింది. కాలొచ్చాక సో, ఇలా ఒక డాక్యుమెంటరీ గురించి నీకు కాల్ చేశాను. సో, బెంగుళూరులో పిరమిడ్స్ గురించి ఒక డాక్యుమెంటరీ చేస్తున్నారు. సో, వాళ్ళకి నీ నీడుంది. ఒకసారి కాంటాక్ట్ చేస్తా అని చెప్పేసి కృష్ణ చైతన్య అని ఉన్నారు బెంగుళూరులో. సో, వాళ్ళతో కాంటాక్ట్ అయ్యింది. కృష్ణతో మాట్లాడడం జరిగింది. సో, పిరమిడ్స్ ఎవ్రీవేర్ ప్రాజెక్ట్ ఉంది అనంటే, సో, నేను బెంగుళూరు వెళ్ళాను. సో, బెంగుళూరు వెళ్ళి ఆల్మోస్ట్ నేను చెప్పాను కదా! జర్నీ నాకు ఇష్టమనేసి. సో, ఇదేంటంటే ఆల్మోస్ట్ ఒక 30+ లొకేషన్స్ తిరిగాం ఆల్ ఓవర్ ఇండియాలో. సో, అక్కడ రిషికేష్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇటు ఆల్మోస్ట్ వెల్లూరు వరకు వెళ్ళాం. ప్రతి చోటకి వెళ్ళడం. ప్రతి ప్లేస్ డిఫరెంట్ ప్లేస్. అది పిరమిడ్ స్కూల్ ఉంది. ఆ పిరమిడ్స్‌తో ఆహ్, ఆహ్, అగ్రికల్చర్ చేశారు. పిరమిడ్‌తో హోటల్ ఉంది డెహ్రాడూన్. సో, అలాగా ఓకే. పిరమిడ్స్‌ని ఇంత డిఫరెంట్‌గా యూజ్ చేసున్నారు. అంటే అప్పటి వరకు తెలీదు. ఓకే. పిరమిడ్ అంటే మనం కూర్చున్నాం, మెడిటేషన్ చేసుకున్నాం మనం. సో, మనం సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటున్నాం అంతే. బట్ వీళ్ళు వేరే ఆటిల మీద కూడా ఎక్స్‌పెరిమెంట్ చేశారని అప్పుడు అర్థమైంది. సో, ఈటన్నిటిని కన్సాలిడేట్ చేసుకొని మొత్తం ఆల్మోస్ట్ ఈ 30+ లొకేషన్‌లో షూట్ అయిపోయినాక బెంగుళూరు వెళ్ళిపోయి బెంగుళూరులోనే ఎడిట్ చేసి ఫస్ట్ కట్ అన్నీ అయిపోయినాక బుద్ధ పౌర్ణమి వచ్చింది మే నెలలో. సో, అప్పుడే రిలీజ్ చేసాం ఇంగ్లీష్‌లో. సో, తర్వాత అక్కడ సార్‌తో అప్రిషియేషన్ వచ్చింది. సో, నాకు ఫస్ట్ టైమ్ సార్‌తో ఫోన్‌లో మాట్లాడడం జరిగింది కూడా ఈ ప్రాజెక్ట్ వల్లే. సో, హ్మ్. అప్పుడు నేను ఓకే. సార్ మనతో మాట్లాడతారా? అంటే జనరల్‌గా ఎళ్ళినప్పుడే కలవడం. సో, హాయ్ చెప్పామా, లేకపోతే కాసేపు మాట్లాడామా అయిపోయింది. సో, అంటే మనం సార్ యొక్క పనిలో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఓకే. సార్ కేర్ తీసుకుంటారనేది అర్థమైంది. సో, ఎక్కడికెళ్ళినా సరే ఏరా అంటే ఎక్కడికెళ్ళినా సార్ అయితే నన్ను "ఏరా ఏంట్రా ఎదవ నా కొడుకా ఏం చేస్తున్నావు" అని అడుగుతారు. ఆ! సో, సార్‌తో ముద్దుగా చాలా పిలుస్తారు అట్లా ఆ! సార్. ఆ! ముద్దుగా ముద్ పిలుస్తారు. ఆ! హ్మ్. చాలా ఫన్ ఉంటది. ఏంటంటే ఆ పిలుపులో కొంచెం చాలా క్లోజ్‌నెస్ కనిపిస్తది నాకు. యాహ్! హ్మ్. బట్ అంటే బయట ఎంతమంది నన్ను పిలిచినా అది ఏదో ఉంటది. ఓకే. ఒక వరకు. హ్మ్. బట్ సార్ పిలుపులో చాలా డీప్‌గా కనిపిస్తది. హ్మ్. చూడగానే కళ్ళు పెద్ద చేసి చూడడాలు లైక్ హగ్ చేసుకోవడాలు. బట్ ఆయనతో ఎక్స్‌పీరియన్స్ వేరు. సో, అప్పుడు ఈ ప్రాజెక్ట్‌లో భాగంగానే నేను కర్నూలు వెళ్ళినప్పుడు అప్పుడు ఆహ్, స్ బడ్డీ కాల్ చేసాడు. కృష్ణ చైతన్య కాల్ చేసి, "అరే! సార్ మాట్లాడతారంట." హాయ్ సార్. ఫోన్‌లో మాట్లాడాను. హాయ్ సార్. ఏరా ఎలా జరుగుతుందిరా షూట్ అంటే, జరుగుతుంది సార్. ఇప్పుడే కర్నూలు షూట్ అయిపోయింది అని చెప్పడం. ఒక రకమైన ఫీల్ వచ్చింది. అంటే సార్‌తో మనం మాట్లాడాము అనేది అప్పుడు నేను స్టేటస్‌లో కూడా పెట్టుకున్నాను. నేను సార్‌తో మాట్లాడాను అనేది. ఆహ్, సో, అప్పట్లో ఎక్కువ ఆహ్, వాట్సాప్ ఇవి ఉండేవి స్టేటస్‌లు. సో, అలా. సో, ఎప్పుడైతే ఇది ఇంగ్లీష్‌లో మేము చేసామో సో,
దాని తర్వాత దీన్ని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసాం. సో, ఎప్పుడైతే ఇంగ్లీష్ వరకు అయిపోయిందో బెంగుళూరు నుంచి నేను రిటర్న్ అయిపోయా రాజమండ్రికి. సో, అప్పుడు తెలుగులో ఓన్‌గా మేమే రాజమండ్రిలో ఉమాశంకరు మేమందరం టీమ్ కలిసి సో, తెలుగులోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసి ట్రాన్స్‌లేట్ చేసి ఓకే. సో, తెలుగులో రిలీజ్ చేసాం. సో, తెలుగులో అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్ అసలు ఆ ప్రాజెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటున్నా? ఓకే. ప్రాజెక్ట్ ఏంటంటే ఆహ్, పిరమిడ్ అనేవి ఎక్కడెక్కడ యూజ్ అవుతున్నాయి. పిరమిడ్ వాక్స్ ఇన్ వేరియస్ లైఫ్ అనేది ఓవరాల్‌గా డాక్యుమెంటరీ యొక్క ఆహ్, లైను. అసలు ఏంటి పిరమిడ్స్ ఏంటి? ఎందుకు అసలు? నువ్వేం ఇన్ఫర్మేషన్ ఇచ్చావు దాంట్లో నార్మల్‌గా? నేనివ్వడం అంటే లైక్ మేము వెళ్లి ఎక్కడెక్కడైతే పిరమిడ్స్ ఉన్నాయో మేము షూట్ చేసాం. సో, వెళ్లి షూట్ చేసుకొని వచ్చాం. సో, అదే ఓవరాల్‌గా ఒక ప్రాజెక్ట్. హ్మ్. ఇది ఆల్‌మోస్ట్ ఒక 50 మినిట్స్ యాహ్! డ్యూరేషన్. అంటే నేనేం అడుగుతున్నా అంటే హ్మ్. పిరమిడ్స్ షూట్ చేసుకొచ్చారు. బట్ పిరమిడ్స్ ఇంపార్టెన్స్ ఏంటి అన్నది చెప్తారు గదా! సో, పిరమిడ్ వల్ల యూజెస్ ఏంటి అని అడుగుతున్నా? పిరమిడ్స్ అనేవి అగ్రికల్చర్‌లో యూజ్ చేశారు. సో, పిరమిడ్స్ అగ్రికల్చర్‌లో యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? వాళ్ళకి ఈల్డింగ్ బావుంది అని అన్నారు. అండ్ హ్మ్. వాళ్ళు లైవ్‌గా చాలా ఎక్స్‌పెరిమెంట్లు చేశారు అగ్రికల్చర్‌లో. సో, గోశాల చేశారు పిరమిడ్స్‌ని యూజ్ చేసి. హ్మ్. సో, తర్వాత పిరమిడ్స్ యూజ్ చేసి స్కూల్స్ రన్ చేశారు రిజల్ట్ ఎట్లా పాండిచ్చేరిలో. ఉంది? నార్మల్ రిజల్ట్ ఏమైనా తెలిసిందా మీకు? లైక్ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లోనే వెళ్ళడం. ఆ పిల్లలు చాలా లైక్ మేము చదివే ముందు మెడిటేషన్ చేయడం. సో, మాకు కాన్సంట్రేషన్ పవర్ పెరిగింది అని చెప్పడం. సో, ఇవన్నీ విన్నాక లైక్ నాకే బై డిఫాల్ట్‌గా ఆహ్, లైక్ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ నేను షేర్ చేసుకున్నప్పుడు లైక్ ఐ ఫెల్ట్ ఓకే. దే ఆర్ సేయింగ్ ట్రూ అని. సో, యాక్చువల్‌గా నేను గ్రో అయింది కూడా పిరమిడ్స్‌నే ఆ యాహ్! డాక్యుమెంటరీతోనే చాలా చేంజ్ వచ్చిందంట. యెస్. సో, నిజంగానే సో, ఆ డాక్యుమెంటరీ డాక్యుమెంటరీ చెప్పాలంటే నా హ్మ్. లైఫ్‌ని చాలా చేంజ్ చేంజ్ చేసింది. చేసేసింది. ఎందుకంటే లైక్ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ వినేటప్పటికి నాకు ఆటోమేటిక్‌గా లైక్ ఆ ఇన్ఫర్మేషన్ నేను బై డిఫాల్ట్‌గా తీసుకున్నాను. ఓకే. ఈ పొలంలో పిరమిడ్ పెట్టి పంట పండిస్తే చాలా మంచిగొస్తదంట. హ్మ్. హ్మ్. అవి చాలా ఎక్స్‌పెరిమెంట్లు జరిగినాయి అవి యూట్యూబ్‌లోనే. నాట్ ఓన్లీ పీఎస్ఎస్ఎం ఇది గ్లోబల్‌గా చాలా యూట్యూబ్ ఛానల్స్‌లో ఉన్నాయి. అండ్ ప్రవీణ్ మోహన్ అని ద బిగ్గెస్ట్ యూట్యూబర్ ఇన్ సౌత్ ఇండియా. నాట్ ఓన్లీ సౌత్ ఇండియా లైక్ అక్రాస్ ద గ్లోబ్. ఈ డన్ బ్యూటిఫుల్ ఎక్స్‌పెరిమెంట్స్ లైక్ హిందూ టెంపుల్స్, ఏన్షియంట్ టెంపుల్స్. సో, ఆయన కూడా డైరెక్ట్‌గా పిరమిడ్స్ మీద ఒక ఎక్స్‌పెరిమెంట్ చేశాడు. రీసెంట్‌గానే వచ్చింది ఆ వీడియో. ఐ థింక్ 5 మంత్స్ అవుతది. సో, ఆయన పిరమిడ్స్ మీద డైరెక్ట్‌గా లైక్ ఫ్రూట్స్ పెట్టి లైక్ ఎట్లా ప్రిజర్వ్ అవుతాయనేసి వీడియో చేశారు. ఆయన ఫేమస్ యూట్యూబర్ ఆయన. ఓకే. సో, అలా పిరమిడ్స్ మీద చాలానే ఉంది. అండ్ నా థాట్ కూడా ఎప్పుడైతే ఇది చేశానో లైక్ పిరమిడ్స్ డాక్యుమెంటరీ 2 అని కూడా ప్లాన్‌లో పెట్టుకున్నా. లైక్ ఆల్రెడీ చెప్పాను కదా! లైక్ దేర్ ఈస్ సమ్ ఇయర్స్ అనేసి నాకు. అండ్ 2018, 20, 24 అండ్ చూస్తున్నాను నెక్స్ట్ అదే అప్‌కమింగ్ ఇయర్స్‌లో నా ప్రణాళిక అనేది. ఎప్పుడైతే ఇది తెలుగులో అయిపోయిందో సో, నా కీ ఎక్స్‌పీరియన్స్ ఒకటి చెప్తా. అండ్ అంటే నా ఎబిలిటీ ఎట్లా నేను పెంచుకున్నాను, లైక్ నా థాట్ ప్రాసెస్ ఎలాగా నేను మేనిఫెస్టేషన్ చేసుకున్నాను అనే దానికి. ఆహ్, సో, తెలుగులో కూడా అయిపోయింది. అండ్ తర్వాత హిందీలోకి కూడా ట్రాన్స్‌లేట్ చేద్దాం అనేసి మేము అనుకుని అంటే కరెక్ట్‌గా అప్పుడే రిషికేష్‌లో ప్లాన్ చేస్తున్నారు 'ధ్యాన మహాకుంభ్.' ఫస్ట్ కుంభ్‌కి మేమెళ్లి షూట్ చేసాము. సో, సెకండ్ కుంభ్ వచ్చేటప్పటికే ఇంగ్లీష్ అండ్ తెలుగులోకి ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో, హిందీలో కూడా 'ధ్యాన్ మహాయోగ్ కుంభ్‌లోకి ప్లాన్ చేద్దాం అనేసి అనుకున్నాం. సో, మేము దాన్ని ఇంగ్లీష్ నుంచి హిందీకి ట్రాన్స్‌లేట్ చేయడం కొంచెం టైం అయింది. సో, హిందీలోకి ట్రాన్స్‌లేట్ అయిన తర్వాత డబ్బింగ్ ఇవన్నీ చెప్పి చెయ్యాలి. సో, మాకంత ఎక్విప్‌మెంట్ కూడా లేదు. బట్ బయట నుంచి తెచ్చుకొని ఇంట్లోనే మైకులు పెట్టుకొని సో, చాలా అంటే ఎక్స్‌పీరియన్స్ డిఫరెంటు. సో, అలా చేశాము. బట్ ఆల్‌మోస్ట్ ఇది అక్టోబర్‌లో జరిగింది 'ధ్యాన్ మహాయోగ్ కుంభ్.' అక్టోబర్ 21న స్టార్ట్ అవుతుంది. సో, మేము మాకు టైం లేదు. సో, డబ్బింగ్ నడుస్తుంది. ఎడిటు అండ్ మాకుండే చిన్న సిస్టమ్‌లోనే మేము చేయడం. ఆ ఎక్స్‌పోర్ట్ అవ్వడానికి ఆల్‌మోస్ట్ 4, 5 అవర్స్ పట్టింది. సో, ఫైనల్‌గా ఏంటంటే నేను వెళ్ళిపోవాలక్కడికి. బట్ నాకంత టైం కూడా లేదు. సో, నా చేతికొచ్చిన ఫైల్ ఆల్‌మోస్ట్ నైట్ వచ్చింది 9:00కి ఆహ్, అక్టోబర్ 20, 21 ఆ టైంకి. సో, నేనక్కడికి వెళ్ళాలంటే పాసిబిలిటీ లేవు యాక్చువల్లీ. లైక్ ట్రైన్‌కెళ్ళాలన్నా ట్రైన్‌కే వెళ్ళాలి. దేర్ ఇస్ నో ఆప్షన్. అంటే ఢిల్లీ వరకు వెళ్ళి ఢిల్లీ నుంచి రిషికేష్‌కి. సో, నైట్ ఇలా చేతికి ఫైలొచ్చింది. ఏం చేయాలని చూసేటప్పటికి లైక్ నేను ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అయింది అక్కడి నుంచే.
సో, అప్పుడే ఇండిగో ఏమన్నా ఉన్నాయో అని చెక్ చేస్తే వైజాగ్ నుంచి ఉంది. సో, నైట్ నాకు 10కి ఫైలొచ్చింది. సో, ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి టికెట్ బుక్ చేసుకున్నా. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ 6కి వైజాగ్ రావాలి. సో, నాకు టైం లేదు. అప్పుడు ఇంటికి వెళ్ళడం, వెంటనే బ్యాగ్ ప్యాక్ చేసుకోవడం హాఫ్ ఎన్ అవర్‌లో. సో, అమ్మా, నాన్నలకి చెప్పి నేను రిషికేష్ వెళ్తున్నాను. ఎవరికీ తెలీదు. లైక్ అప్పటి వరకు. సో, రిషికేష్ వెళ్తున్నా అని చెప్పడం హాఫ్ ఎన్ అవర్‌లో బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాను. సో, 12 కల్లా ఆహ్, బస్ పట్టుకొని వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ వెళ్ళేటప్పటికి 4:35 అరౌండ్ అయింది. సో, ఎళ్లి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి, అక్కడి నుంచి ఢిల్లీ, ఢిల్లీ టు డెహ్రాడూన్. సో, ఈవినింగ్ కల్లా సార్ దగ్గరికి వెళ్ళి, "సార్ ఇదిగోండి సార్ ఫైల్" అని చూపించి, "అయిపోయిందండి హిందీలోకి" ఆహ్, అని చూపించాను. దానికంటే ముందు సార్‌తో కాల్ అయింది. "సార్ ఇలా ఫైల్ అయిపోయింది." ఎప్పుడైతే ఎక్స్‌పోర్ట్ అయిపోయిందో, ఎక్స్‌పోర్ట్ అవ్వగానే కాల్ చేసి మాట్లాడిన తర్వాత, "సరే అయితే వచ్చేసేయి వెంటనే" అన్నారు. సో, అప్పుడు నాకు ఈ డెసిషన్ తీసుకున్నాను వెంటనే. సో, వెళ్ళి సార్‌కి చూపించిన తర్వాత, సరే రిలీజ్ చేద్దాం అనంటే 22న దేర్ ఈస్ ఎ వన్ స్లాట్ అనమాట. నాకు తెలీదు. సో, 23న నా పుట్టినరోజు అనమాట. సార్ 22nd స్లాట్ లేదంటున్నారు. 23 నా పుట్టినరోజు అంటే, సరే 23 పెట్టుకుందాం. సో, 23 అక్టోబర్‌న 2018లో హిందీ ఏదైతే జరిగిందో, సో, మార్నింగ్ మెడిటేషన్ అయిపోగానే మొత్తం ఆ ప్రాజెక్ట్ వీడియో అంతా 45 మినిట్స్, 50 మినిట్స్ ఉంది. సో, వీడియో మొత్తం వేసి చూపించి అందరికి. సో, అందరూ చాలా ఇన్‌స్పైర్ అయ్యారు ఆ వీడియోలో. అండ్ జస్ట్ రీసెంట్‌గా కూడా కలకత్తా నుంచి ఎవరో వచ్చి ఆహ్, నా ఫస్ట్ నేను బయటకొచ్చిన మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత చూసిన మొదటి వీడియో అది. సో, నాకు చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉందని చెప్పారు మొన్న కలిసినప్పుడు. సో, నా పుట్టినరోజు రోజునే అది ఓపెన్ అవ్వడం. సో, సారొచ్చి మొత్తం అయిపోయినాక హగ్ చేసుకోవడం. సో, సన్మానం చేయడం. సో, నా లైఫ్‌లో బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ ఏదనంటే అది అయిపోయింది. సూపర్. హ్మ్. సో, దాని తర్వాత ఎందుకో నాకు తెలీదు. ఓకే. స్టేజ్ ఎక్కాలి లేకపోతే ఏమన్నా షాల్ చేపించుకోవాలని ఒక ఉంటుంది కదా! అది పోయింది. లైక్ ఉంటది. ఓకే. ఎవరికైనా సన్మానం చేస్తున్నారు మనం ఏదైనా చేస్తే వస్తదేమో కదా! అని. నాకు ఆ థాట్ ఉండేది. ఎప్పుడైతే ఇది జరిగిందో దాని తర్వాత నుంచి నాకు స్టేజ్ అన్నా, సన్మానం అన్నా నాకు ఫుల్‌ఫిల్‌మెంట్ అయిపోయింది. సూపర్. సో, తర్వాత ఆ ప్రాజెక్ట్ అయిన తర్వాత అది సేమ్ అక్కడే కంటిన్యూ చేసావా? లేదు అంటే యాహ్! అంటే అప్పుడు లైక్ సో మెనీ టాస్క్ లైఫ్‌లో. సో, ఇంక అక్కడితో ప్రెజెంట్ లైక్ 3 లాంగ్వేజ్‌లో చేసాం. దాని తర్వాత తమిళ్‌లో బాలాజీ తీసుకొని తమిళ్‌లో చేశారు. దాని తర్వాత వియత్నామీస్‌లో అయింది. ఇంకా అదర్ లాంగ్వేజ్‌లో ట్రాన్స్‌లేట్ అయింది. అక్కడి వరకు నేను చేశాను. నెక్స్ట్ ఇంక నా లైఫ్‌లో ఇంకా లైక్ ఆహ్, బట్ ఏమో తెలీదు డిజైన్ ఎట్లా అనేది. నేనింకా బయటికెళ్ళి నేర్చుకోవాలన్న ఇదో ఏమో తెలీదు. సో, నేను హిందీ ఆర్గనైజేషన్‌లోకి వెళ్ళాను ఫస్ట్ టైమ్. సో, వెళ్ళి వాళ్ళకి ఒక 1 ఇయర్ చేశాను వర్కు. సో, అక్కడ నేను కొంత ఇన్ఫర్మేషన్ అనుకుందాం. ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. హిందూ ఆర్గనైజేషన్స్ ఎట్లుంటాయి? ఒక ఆర్గనైజింగ్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది. సో, అప్పటికే పీఎంసీ ఛానెల్ స్టార్ట్ అయింది. సో, ఒక 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 1 ఇయర్ నేను బయట వర్క్ చేసిన తర్వాత ఆహ్, పీఎంసీ ఇక్కడ వ్యాలీ నుంచి కాలొచ్చింది చందు. చందు కాల్ చేసి ఇలా పీఎంసీ వ్యాలీ స్టార్ట్ చేసినాము వస్తావా అని. యాహ్! ఆఫ్ కోర్స్ వస్తా అని చెప్పి కరెక్ట్‌గా అప్పుడే లాక్‌డౌన్‌కి ఒక 2 మంత్స్ ముందు. సో, లాక్‌డౌన్ చాలా పెద్ద అందరి లైఫ్‌ని చేంజ్ చేసింది ఏదంటే లాక్‌డౌనే. సో, లాక్‌డౌన్‌లో కరెక్ట్‌గా ఒక 2 డేస్ ముందే నేను నా లైఫ్‌లో ప్రతీదీ ఒక అంటే ఏ ఇన్సిడెంట్ ఒక ఈవెంట్ జరిగినా లైక్ అది ప్రతీదీ ఫ్రాక్షన్ ఆఫ్ నేను టేస్ నేను తీసుకునే డెసిషన్స్ అనేవి చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఉంటాయి. ఒకవేళ ఏదైనా డెసిషన్ తీసుకున్నానా లైక్ ఇమ్మీడియేట్‌గా లైక్ ఐ హాడ్ టు చెక్ ఔట్. దట్స్ ఇట్ అంతే అయిపోయింది. సో, అలాగా తీసుకున్న డెసిషన్స్ అన్నీ లైక్ నేను మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడే లైక్ నాకనిపించింది ఏంటంటే, ఓకే. ఇఫ్ సంథింగ్ ఐ హావ్ టు డూ ఇట్ షుడ్ బి లైక్ టేక్ ఎ డెసిషన్ ఆన్ ద రైట్ వే. సేమ్ లైక్ ఇది ఈ శ్లోకం మైండ్‌లో కావచ్చు. కర్మణ్యేవ అధికారిస్తే. లైక్ చేసుకుంటూ పో. సో, ఏదన్నా ఒక ఆపర్చునిటీ వచ్చిందన్నా, లేకపోతే ఆపర్చునిటీ పోతుందన్నా సరే, అంటే 2 ఇంపార్టెంటే. పోయిందనేసి నాకు ఒక థాట్ ఉండదు. జనరల్‌గా ఈ ప్రాజెక్ట్ అయిపోయింది. అరే! దీని కంటిన్యూషన్ ఉంటే బాగుండేది. సార్ చెప్పారు వేరే వేరే లాంగ్వేజెస్‌లో చేయాలని. బట్ కంటిన్యూషన్ ఎక్కడ నాకు స్కోప్ లేదు. సో, నేను వెంటనే ఇంకొక స్టెప్ తీసుకొని నేను జాబ్‌లో జాయిన్ అవ్వడం. సో, అది కంటిన్యూ అయింది ఒక 1 ఇయర్.
సో, అలా ప్రతీదీ నేను తీసుకున్న డెసిషన్స్ అనేవి లైక్ మెడిటేషనే నన్ను ముందుకు నడిపింది. సో, ఆ తర్వాత మళ్ళీ ఎక్కడో దుబాయ్‌కి ఎక్కడో ఆ! వెళ్ళాను. హ్మ్. దుబాయ్ చాలా పెద్ద స్టోరీ. దుబాయ్ కంటే ముందు ఆహ్, నేను వ్యాలీ వెళ్ళాను. వ్యాలీలో ఒక 6 మంత్స్ వర్క్ చేశా. సో, నా లైఫ్‌లో ప్రతీదీ ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఇన్సిడెంట్స్. సో, లాక్‌డౌన్ గురించి చెప్పుకున్నాం గదా! సో, లాక్‌డౌన్ కరెక్ట్‌గా 3 డేస్ ముందు అంటే జనరల్‌గా ఎవరికీ తెలీదు అంత లాంగ్ డ్యూరేషన్ ఉంటదని. నేను వచ్చి బెంగుళూరుకొచ్చి బస్‌లో నాతో పాటు డ్రైవరు అండ్ లైక్ నేను వచ్చింది ఓల్వో బస్‌లో రాజమండ్రి నుంచి బెంగుళూరుకి. సో, మొత్తం ప్యాసింజర్స్ చూసుకుంటే నలుగురున్నారంతే. సో, అంటే లాక్‌డౌన్ అవుతుంది. కరోనా చాలా స్ప్రెడ్ అవుతుంది. సో, చాలా ఉన్నాయి. బట్ నాకు తెలీదు. సరే ఏది వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో, బెంగుళూరులో అప్పటికి చాలా కేసులున్నాయనేసి. సో, నేను బెంగుళూరు వచ్చేసాను. వచ్చి ఒక 2 డేస్ అవుతుంది. చందు వచ్చి, "సో, అరే నీ వర్క్‌లు ఇవి ఉంటాయి, ఇవి ఉంటాయి" అని చెప్పారు. మేము చెన్నై వెళ్తున్నాం అని చెప్పేసారు. చెప్పాక సో, వాళ్ళు చెన్నై ఎళ్ళిపోయారు. ఎవరికాళ్ళు ఎక్కడికక్కడ సెట్ అయిపోయారు. సో, లాక్‌డౌన్ అని చెప్పారు. ఒక 1 డే అది. సో, వాళ్ళు థర్స్‌డే ఎప్పుడో వెళ్ళిపోయారు. సండే లాక్‌డౌన్. సో, 1 డే అయింది, 2 డేస్ అవుతుంది, 3 డేస్ కంటిన్యూ అయిపోతుంది అసలెక. అంటే దీనికి బయట నుంచి లోపలికి వ్యాలీలోకి వచ్చేటోళ్ళు ఎవరు లేరు. ఇక్కడి నుంచి బయటికెళ్ళేవాళ్ళు ఎవరు లేరు. సో, అలాగా కంటిన్యూ అయిపోయింది. 10, 20, 15 డేస్ సారీ 10, 15, 20, 30 మంత్ అట్లా అయిపోయింది. సో, ఈలోపు అందరికి ఓన్లీ కమ్యూనికేషన్ త్రూ ఫోన్స్. సో, బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే వాళ్ళకి బుద్ధపోనం వస్తుంది. సరే ఏం చేద్దాం, ఎలా చేద్దాం అంటే సరే డిజిటల్‌గా చేద్దాం అనేసి. సో, అప్పుడు డిజిటల్‌గా ప్రతీదీ ప్రోమోస్ రెడీ చేసుకొని, బట్ ఇంకా ముందేంటంటే జూమ్‌లో లైవ్ ఇవ్వడం అనేది చాలా బిగ్గెస్ట్ టాస్క్. సో, పిరమిడ్ వ్యాలీ నుంచి జూమ్‌లో లైవ్ ఇవ్వడం యూట్యూబ్ ఛానల్స్‌కి లైక్ జూమ్ అంటే అప్పటికి అందరికీ బాగా అలవాటయిపోయింది. సో, జూమ్ నుంచి మొత్తం వెళ్ళేది అందరికి. లాక్‌డౌన్‌లో బుద్ధ పూర్ణిమ అనేది డిజిటల్‌గా జరిగింది. సో, ఇదంతా బ్యాక్ ఎండ్ టీమ్ బెంగుళూరు నుంచి జరిగింది. సో, నా లైఫ్‌లో అదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. అంటే ఒంటరిగా అక్కడ ఉండడం. నాకంటూ ఒక థాట్ స్టార్ట్ అయింది ఏంటంటే, ఇక్కడ ఎన్నాళ్ళు అనే థాట్ వచ్చింది. బెంగుళూరులో ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది. అలాగే కాల్ చేసి ఇట్లా పీఎంసీ హిందీ కూడా స్టార్ట్ చేస్తున్నాము వస్తావా అనేసి. నేను ఇక్కడికి వచ్చింది కూడా సార్ యొక్క ఇదితోనే వచ్చాను. లైక్ మీరు ఏదైనా మాట్లాడండి సార్‌తో మాట్లాడండి అని చెప్పి. సో, వాళ్ళే సార్‌తో మాట్లాడి ఆహ్, సార్ ఇట్లా బెంగుళూరులో వర్క్ చేస్తున్నాడు ఆ అబ్బాయి మాకు ఢిల్లీలో ఆఫీస్ స్టార్ట్ చేస్తున్నాం. సో, అక్కడికి కావాలనేసి. సో, సార్ ఒకరోజు వ్యాలీకొచ్చారు. సార్ ఇట్లా అడిగారు ఏం చేద్దాం అంటే, సో, అంటే లైక్ ఇది నాకు గొప్ప అని కాదు. బట్ అక్కడుండే మేనేజ్‌మెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అడిగారు. సార్ ఇట్లా ఈ అబ్బాయి అంటే అప్పటికి మేనేజ్‌మెంట్‌తో అన్ని డిస్కషన్ జరిగింది. సో, సార్ ఈ అబ్బాయి ఇట్లా ఢిల్లీ వెళ్ళిపోతాను అంటున్నాడు. ఇక్కడ ఈ అబ్బాయి వర్క్ చేస్తున్నాడండి బాగానే. ఏంటి అనంటే సారు చెప్పడం, "ఆ అబ్బాయికి అక్కడ చాలా వర్క్ ఉందయ్యా. వాడిని వెళ్ళిపోనియ్యి" అనన్నారు. లైక్ అంటే ఒక మేనేజ్‌మెంటు హెడ్ సాయి కృపా సాగర్ గారే ఇట్లా అని చెప్పడం నాకొక నా ముందే అడిగారు. ఐ ఫెల్ట్ ఓకే. ఐయామ్ వర్తబుల్ అని. సో, అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిపోయాను. ఢిల్లీలో ఒక 1 ఇయర్ అక్కడ ఉన్నా. సో, వాళ్ళది కూడా ఇనీషియల్‌గా ఏం లేదు. బట్ నేను వెళ్ళినప్పుడు కింద టేబుల్స్ అదే సిస్టమ్స్ కిందే పెట్టుకొని వర్క్ చేసిన రోజులు స్టార్టింగ్. సో, టేబుల్స్ లేవు. ఏం లేవు. అంతా ఆఫీస్ అంతా ఎంప్టీ ఉండేది. సో, గ్రాడ్యుయల్‌గా వాళ్ళు స్టెప్ బై స్టెప్పు ఆహ్, గ్రో చేసుకున్నారు. సో, 1 ఇయర్ అయిపోయిన తర్వాత లైక్ నాకు సో కాల్డ్ సమ్ రీజన్స్ ఏమో తెలీదు గానీ, సరే సిట్యుయేషన్ ఇట్లా ఉంది అని చెప్పిన తర్వాత, "సరే నీ పని అయిపోయింది వచ్చేసేయి. రిటర్న్ వచ్చేసేయి రాజమండ్రి వచ్చేసేయి" అని చెప్పారు సార్. నాకు లైక్ అంటే ఉన్న సిట్యుయేషన్స్ బట్టి నేను అడగడం జరిగింది. సో, సార్ ఇట్లా అని చెప్తే, సో, రిటర్న్ వచ్చేసినప్పుడు నాకు ఎప్పుడైతే నాకు రిటర్న్ వస్తున్నానో, నాకొక కోరికుండేది. అంటే లైక్ చెప్పాను గదా! ట్రావెల్ అనేది. సో, మా ఫ్రెండు ఆహ్, కేదార్‌నాథ్ వెళ్దామని చెప్పాడు. సో, కేదార్‌నాథ్ వెళ్ళాం. వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పటికి నాకు అంటే మా ఫ్రెండ్ ద్వారానే దుబాయ్‌లో ఒక షూట్ ఉంది. నువ్వు వెళ్తావా అని. సో, అప్పుడు సరే వెళ్తాం అంటే టికెట్స్ అండ్ వీసా మొత్తం అన్నీ వాళ్ళే చూసుకుంటారు అంటే, ఓకే. అయితే 1 మంత్ ఉంటుందనంటే, సో, చూసుకొని నవంబర్‌లో ఒక 1 మంత్ ఉంది. సో, వెళ్ళడం ఒక 1 మంత్ అంటే అక్కడ ఎక్స్‌పో 2020 అని జరుగుతుంది. బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ ద గ్లోబ్. సో, ఆల్‌మోస్ట్ 197 కంట్రీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఉంటది. సో, అక్కడెళ్ళిన ఎక్స్‌పీరియన్స్ చాలా డిఫరెంట్. సో, కల్చర్ డిఫరెంట్. తర్వాత పీపుల్స్ అంటే చాలామందికి కలవడం. సో, అక్కడుండే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అక్కడుండే అడ్వాన్స్ టెక్నాలజీ. సో, ఇదంతా నచ్చింది. సో, 1 మంత్ అయిపోయిన తర్వాత లైక్ మనం ఏదైనా నేర్చుకోవచ్చు అనేది
ఉంది అని అనిపించింది అక్కడ. సో రిటర్న్ వచ్చేసిన తర్వాత మళ్ళా ఒక సర్టెన్ టైం తర్వాత ప్లాన్ చేసుకొని మళ్ళీ వెళ్ళి, సో అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఏమన్నా ఉన్నాయేమో అని వెతుక్కొని, సో అంటే ఆహ్, ఒక ఒకటి చెప్పాలేంటంటే సార్ ఒకానొక టైంలో నన్ను ఇంట్రడ్యూస్ చేశారు కలకట్టాలో. ఏంటంటే ఆహ్, "जो उसको हिंदी नहीं आते, जो उसको इंग्लिश भी नहीं आते, वो वो इधर क्यों आया उसको भी पता नहीं। एक बार वो बुलाएँ उसको हम लोग बुलाएँगे" అని చెప్పి ఇలా వీళ్ళు నా వైపు చూపించి, "అరే రారా" అన్నారు. సో, అంటే అప్పుడు తెలుసు. ఇదొక హాఫ్ ఇంట్రడక్షన్ అయితే, ఇంకొక హాఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. బట్ అది నాకు సరిగ్గా ఐడియా లేదు. లైక్ స్ ఏవో కొన్ని కీవర్డ్స్ ఇచ్చారు. నాకు సరిగ్గా గుర్తులేదు. నేను ఢిల్లీ వెళ్ళే వరకు నాకు హిందీ రాదు. నేను దుబాయ్ వెళ్ళే వరకు నాకు ఇంగ్లీష్ రాదు. అంటే జస్ట్ అర్థమవుతుంది అంతే. నా కాన్ఫిడెంట్ ఏమంటే, ఓకే ఐ కెన్ లెర్న్ సంథింగ్. ఐ కెన్ అచీవ్ సంథింగ్. సో, మెడిటేషన్ అనేది నాకు ఆ కాన్ఫిడెంట్‌ని ఇచ్చింది. సో సార్తో జర్నీ చేయటం అన్నది నిజంగా అదృష్టం. అది అందరికీ దక్కదు. యూ ఆర్ సో లక్కీ. ఎందుకంటే సార్ ప్రాజెక్ట్స్‌లో ఉన్న వాళ్ళని ఎప్పుడు సార్ చాలా అపురూపంగా చూసుకుంటారు. సార్ ప్రాజెక్ట్స్ కాదవి. యూనివర్సల్ ప్రాజెక్ట్స్. సార్‌కంటూ ఓన్‌గా ఏం లేవు. ఆయన పర్సనల్‌గా ఏం అవసరం లేదు ఆయనకి. ఎప్పుడు ఏదో ఒకటి ఆయన యూనివర్స్‌కి చేయాలనుకుంటారు. ఆ యూనివర్స్ ప్రాజెక్ట్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా స్పెషల్‌గానే ట్రీట్ చేస్తారు. యాహ్! సో నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎప్పుడైతే నేను దుబాయ్ నుంచి రిటర్న్ రాగానే, సో సార్ దగ్గరికి వెళ్ళి, "సార్ దుబాయ్ వెళ్ళొచ్చాను సార్. సో ఈ అంటే నేను వెళ్ళిన ప్లేసులన్నీ చూపించి, నాకు ఏఆర్ రెహమాన్ అంటే పిచ్చి. సో వెళ్ళి ఏఆర్ రెహమాన్ కలిసాను సార్. సో ఆ ఫొటోస్ చూపించి అండ్ సో సార్‌తో అన్నీ షేర్ చేసుకున్నాను. యెస్. ఆఫ్‌కోర్స్ ఆయన అన్ని రోల్స్ ప్లే చాక్లెట్లు చేశాడు. ఇచ్చాను, దుబాయ్ చాక్లెట్లు సార్‌కి. అన్ని రోల్స్ ప్లే చేశాడు ఆయన ఒక ఫ్రెండ్‌గా. అందరికీ ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్. ఒక ఫ్రెండ్‌గా, ఒక ఫాదర్‌గా, ఒక మదర్‌గా, హ్మ్. సో గురువుగా. సో అన్ని రోల్స్ ఆయన 100% ప్లే చేశారు. అండ్ నీ నీ విషయంలో కూడా అన్ని రోల్స్ నువ్వు చూసావు ఆయన దాంట్లో. సో యూ ఆర్ సో లక్కీ. ఇంకా కీప్ గోయింగ్. నీ నీ లైఫ్ ఇంకా మంచిగా బ్రైట్‌గా వెళ్ళాలని హార్ట్‌ఫుల్‌గా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యాహ్! థాంక్ యూ. చూసారు కదా, యూనివర్సల్ ప్రాజెక్ట్స్‌లో ఎప్పుడైతే మనం ఇన్వాల్వ్ అవుతామో గురువుల దగ్గరికి అతి చేరువవుతాం. సో రవీంద్రనాథ్ తను ఊహించలేదు గురువుగారికి అంత దగ్గర అవుతాను అని. సో తను ఏదైతే ఒక ప్రాజెక్ట్ యూనివర్స్ రిలేటెడ్ ఒక ప్రాజెక్ట్ పట్టుకున్నాడో ఆటోమేటిక్గా ఆ ప్రాజెక్ట్ అలా తీసుకెళ్ళిపోయింది, ఎక్కడెక్కడికో తీసుకెళ్ళింది. సో మనం ఎన్నుకున్న దారి బట్టే మన ఫ్యూచర్ ఉంటుందని మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. సో ఇది ఇవాల్టి యువశక్తి. మరొక యువశక్తి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్.